మీరు చాలా ముందు నుంచి ఉద్యమంలో ఉన్నారు, చాలా యాక్టివ్ రోల్ మీది, ముందు నుంచి అంతా చూస్తున్నారు తెలంగాణ ప్రజల గోస అంతా. మరి ఈ రోజు ఇలా తెలంగాణ రాష్ట్ర గీతానికి అన్యాయం జరుగుతుంది అని కళాకారులు కూడా బాధపడుతున్నారు, దాన్ని మీరు మద్దతు పలికారు. సో ఏం చేయబోతున్నారు మరి ఈ విషయంలో? అంటే ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా కూడా ఆయనకు హ్యాండ్ ఓవర్ చేశాడు అది కీరవాణి గారికి. ఒకటి రేవంత్ రెడ్డి గారన్నా దాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకుంటే కీరవాణి గారన్నా గౌరవంగా తప్పుకోవాలి. ఇద్దరి మధ్యలో అందశ్రీ గారు కనుక కీరవాణి గారే కావాలని పట్టుబట్టినప్పుడు ఆయన మీద కూడా బాధ్యత ఉంటది. అయితే మనోభావాలను గాయపరచడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశము. అంటే ముఖ్యమంత్రి గారు బాధ్యతారహితంగా నాకు సంబంధం లేదనడం ఏమిటి? ఏదో అందశ్రీ విషయం అన్నట్టు. అది రాష్ట్ర గీతం అండి, అధికార గీతం, ముఖ్యమంత్రి గారు నిర్ణయించేది. నాకు సంబంధం లేదు అందశ్రీ గోవిందనాథ్ గారు చెప్పులు అనే ధోరణి అండి. అది కరెక్ట్ కాదు. అవి ఎక్కడే రేవంత్ రెడ్డి గారు ఎట్లా తప్పించుకుంటారు అనడానికి. నువ్వు రాష్ట్రానికి సారథ్యం వహిస్తున్నావు, నువ్వు బాధ్యత వహిస్తావా? పాపం అందశ్రీ మీద పడేస్తారండి. కేసీఆర్ గారు ఏ నిర్ణయమైనా నేను చేసిన నిర్ణయం అన్నాడు. తప్పో ఒప్పో, నిందో స్తుతో ఆయనే బాధ్యత వహించాడు. కానీ ఇది ఇప్పుడు నింద రాగానే ఇది నాది కాదు అందశ్రీ, ప్రశంస వస్తే నాది. ఇదేం వైఖరండి? బాధ్యత గల ముఖ్యమంత్రి దీన్ని రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ఎవరేమన్నా అనుకొని నేను ఇట్లాగే పోతా అని అనుకుంటే మాత్రం ప్రజలు ఓన్ చేసుకోరు. అలా ఇవన్నీ మార్చినా కూడా ఓన్ చేసుకోరు, ట్యూన్ మార్చినా ఓన్ చేసుకోరు, పదాలు మార్చినా ఓన్ చేసుకోరు. ఇక వాళ్ళది ఒక రికార్డు పరంగా ఉండిపోతుంది, అంతే. ప్రభుత్వ రికార్డులలో ఉండిపోతుంది. ప్రజలు పాడుకునే గీతం మాత్రం గతంలో పాడిందే మళ్ళీ పాడతారు. గవర్నమెంట్ అధికారులు కూడా ఉపయోగించవచ్చండి, కానీ ఆ ఫుల్ లెంగ్త్ పాటనే ప్రజలు ఆస్వాదిస్తారు. ప్రజలు హృదయాల్లో అది పదిలంగా ఉంటుంది. దాని పట్లనే ఒక ఉన్నతమైన తీసేసినా కూడా దేశపతి శ్రీనివాస్ గారు ఘంటపదంగా చెప్పారు. ఆయన తీసేయచ్చు కాకతీయ కళాతోరణం గురించి, దాని గురించి, కానీ నేనైతే అదే పాడతానని చెప్తున్నారు. ప్రజలందరూ అదే పాడతారు. సో అది ఫైనల్ అయినా కూడా మీలాంటి వాళ్ళు డెఫినెట్ గా ఈ విషయంలో ఏదైనా స్టెప్ తీసుకుంటే మార్పు అనేది జరుగుతుంది. సార్ రేవంత్ రెడ్డిని అడిగి పాటలు రాయలేదండి రాసినప్పుడు. రేవంత్ రెడ్డి గారు చెప్తే ఉద్యమం జరగలేదండి. నేను చెప్పినా కదండి, అందరూ వాడుతున్నప్పుడు ఈయన వాడలేదని. అసలు గొంతు కలపని వాడు ఈయన వచ్చి వాళ్ళు ఇవన్నీ ఏదో కాలము కర్మమో కలిసి వచ్చింది, ముఖ్యమంత్రి అయినాడు. కానీ ఆయనంత మాత్రం సాంస్కృతిక విషయాలన్నింటినీ నేనేదో శాసిస్తానని ఆయన అనుకోకూడదు. కోదండరామ్ నాయుడు విజ్ఞులు కూడా చెప్పాలి. ఇంకొక విషయం కూడా అండి, తెలంగాణ తల్లి ఇవాళ ఉన్న రూపంలో ఆవిష్కరించడంలో కోదండరామ్ గారు కూడా భాగస్వామి. అనేక తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాల్లో కోదండరామ్ గారు పాల్గొన్నారు. ఆ రోజు చెప్పాలి కదండి, కోదండరామ్ గారు ఇట్లా బాగాలేదు తెలంగాణ తల్లి, ఇట్లా ఉండకూడదు, కిరీటం ఉండొద్దు, వడ్డాణం ఉండదు, మరి మేము అంగీకరించామని ఆయన ఇవాళ కోదండరామ్ గారు ముందుకు వచ్చి చెప్పాలి ముఖ్యమంత్రి గారితో. అవ్వెందుకండి ఉద్యమ క్రమంలో వచ్చిన రూపాలు అవి ఇప్పుడు ఆల్రెడీ ఆ చౌరస్తాల్లో ప్రతిష్ఠించి ఉన్నాయి, ప్రజల హృదయాల్లో ఉన్నాయి. తెలంగాణ విద్యావంతుల వేదిక స్క్రీన్స్ మీద పెట్టామండి, ఫ్లెక్సీల మీద పెట్టినాం. మరి ఆయన ఇవాళ కోదండరామ్ గారు మాట్లాడాలి కదా, ఆయన కూడా మౌనం వహించొద్దు ఈ విషయంలో, చెప్పాలి. అరే ఎందుకంటే కాకతీయుల పట్ల ఆయన వైఖరి ఏమిటో కూడా చెప్పాలి. వాళ్ళు రాచరిక చిహ్నాలు కనుక ఉండొద్దు అంటూ అనుకుంటున్నారా ఆయన చెప్పాలి. ఒక పెద్ద మనిషిగా బయటకు రావాలి. ఇప్పుడు బయటకు వచ్చి దీన్ని రిజాల్వ్ చేయాలి. ఆయన రిజాల్వ్ చేసేటువంటి పని ఆయన లాంటి వాళ్ళు తీసుకోవాలి. కానీ మూగగా ఉంటే కరెక్ట్ కాదు. అంటే ప్రభుత్వాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక పాలన కొనసాగింపే ఇంకొక పాలన వస్తుంది. రాజులు మారుతారు, ప్రజాస్వామ్య పాలకులు వస్తారు, ముఖ్యమంత్రులు మారుతారు, పార్టీలు మారుతాయి. కానీ ఈ వ్యవస్థ అనేది అట్లాగే కొనసాగుతూ ఉంటది. ఉదాహరణకు ఆర్ట్స్ కాలేజీ నిజాం కట్టించిండని చెప్పి మనమంతా చదువులు మానేద్దామా, ఆర్ట్స్ కాలేజీని బహిష్కరించుదామా? లేదా అసెంబ్లీ ఇవాళ ఏదైతే కేసీఆర్ గారు ప్రగతి భవన్ ఇది కట్టాడు కదా, ప్రగతి భవన్ కానీ లేకుంటే సెక్రటేరియట్ కానీ, సరే ప్రగతి భవన్ కంటే ఆయన పోకపోయినా ఉప ముఖ్యమంత్రి పోయాడు, బట్ సెక్రటేరియట్ కానీ పోయి కూర్చుంటాడు కదా, ఇది కేసీఆర్ కూర్చున్న సీట్ అని చెప్పి ఆ సీట్ కానీ ఆ భవనాన్ని కానీ ఆయన దాన్ని వదిలేయలే కదా. అంటే ప్రభుత్వాలు కొనసాగుతూ ఉంటాయి. ఇప్పుడు కాళేశ్వరం ఉంది, కాళేశ్వరం కట్టింది కేసీఆర్ గారు అయినా కూడా దాన్ని రిపేర్ చేయాల్సింది, ముందు తీసుకుపోవాల్సింది మళ్ళీ రేవంత్ రెడ్డి గారే కదా. ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరనేది ఇంపార్టెంట్ కాదు, నిజంగా అది ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని మలుస్తున్నారా లేదా అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న కేబినెట్ మీటింగ్ లో చెప్పారు కాళేశ్వరం మేడగడ్డ రిపేర్ చేయండి అని. మేము వెల్కమ్ చేస్తాం దాన్ని. అది కేసీఆర్ కట్టిండని చెప్పి అది కూలిపోయిన దాన్ని మళ్ళీ పునరుద్ధరించే బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకున్నాడు కదా. కాబట్టి ఏదన్నా దెబ్బతింటే సరి చేయొచ్చు, కానీ మంచిగున్న వాటిని ఎందుకు మార్చాలి? ఇప్పుడు అది కేసీఆర్ కట్టిండని చెప్పి మొత్తం బ్యారేజీలన్నీ కూలగొట్టి మళ్ళా కడతా అంటే అది విజ్ఞత అనిపించుకోదు. కాబట్టి ఇటువంటి బేస్జాలకి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పోకూడదు. ఒకవేళ పోతే ఏమనుకుంటారు, ఆ స్థాయి లేని వాడిని అక్కడ కూర్చోబెట్టిన ప్రజలు అని అనుకుంటారు. ఆయనకు శోభనివ్వదు, ఆయన స్థాయిని తగ్గిస్తుంది అది. కాబట్టి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు ముఖ్యమంత్రి లాగానే వ్యవహరించాలి, రేవంత్ రెడ్డి లాగా వ్యవహరించకూడదు. కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు మానుకొని తెలంగాణ ప్రజలకి ఏది బాగో దాని గురించి ఆలోచించి విధానాలలో
ఆయన మార్కు చూపెట్టుకోవాలి. 10 కాలాల పాటు రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రలో మిగిలాలంటే కొన్ని మంచి పనులు చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా మీ ఛానల్ చూసినా చూడకపోయినా ఆయన మా మాటలను ఆయన గౌరవించి ఇటువంటి విడ్రా చేసుకోవాలని కోరుతున్నా. ఆయన శ్రేయస్ కోసం, ఆయన కోసమే. ఇదే నిజానికి ప్రజా శ్రేయస్సు ఆయన శ్రేయస్సు ముడిపడే ఉంది వీటిలో. ఇప్పుడు మీరు కాకతీయ తీసేస్తే దాని ముందున్న రుద్రమని తీసేయాలి. పోతనది పురిటి గడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం, భీముడే నీ బిడ్డ, కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఉద్యమం అంతా ఈ పాట పాడుతున్నప్పుడు అరే ఇదేందండి కాకతీయులు కీర్తిస్తున్నాడు ఎవరన్నా అన్నారా అండి? ఏ ఒక్కరన్నా అభ్యంతరం చెప్పిరా? సిరి వెలుగులు విరజిమ్మె సింగరేణి బంగారం, అణువణువున ఖనిజాలి నీ తనువుకు సింగారం, సహజమైన వన సంపద చక్కనైన పువ్వుల పొద, సిరులు పండే సారమున్న మాగాణమే కదనీయద, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ, జయ 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 అనటం కూడా రాజరిక సాంప్రదాయంలో భాగమే. ముందు రాజుగారు వస్తుంటే ఇట్లా అనేవాళ్ళు. ఇట్లా మనం వెనక్కి చాలా అంశాలు వస్తాయి. ఇట్లా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. రుద్రమదేవిని మీరు తీసేస్తే మహిళా లోకాన్ని హర్ట్ చేసినట్టు అవుతుంది, మహిళా ప్రాతినిధ్యాన్ని గుర్తించినట్టు అవుతుంది. చాలా ఇంటర్కసీస్ ఉంటాయి. మళ్ళీ దీంట్లో మనం చాలా దూరం పోవాల్సి వస్తుంది. మీరు ఎన్నో దియాల రాచరిక చిహ్నాలు తీశాడు. కేసీఆర్ గారు కూడా పరిపాలనలోకి రాగానే ఈ పని పెట్టుకోలేదండి ఆయన. నిజానికి నేనే అన్నాను కొన్ని ఉన్నాయి సార్ చిహ్నాలు, కొన్ని మార్చవలసి ఉంది, అవి పూర్వపు సమైక్య రాష్ట్రానికి సంబంధించిన పాలకులకు సంబంధించిన అన్నప్పుడు ఆయన ఏమన్నా అంటే ఇప్పుడు అది మొదలు పెడితే మనం ఏదో హ్యూమిలియేషన్ కు అదే విగ్రహాలు తీసేమన్నాం. నేనే అన్నా బ్రహ్మానంద రెడ్డి 369 మందిని చంపాడు, ఆయన విగ్రహం ఆడ ఎట్లుంటది సార్? కాదు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఎట్లుంటది, ఆ పార్కు మీరు పేరు మార్చండి, ఆ విగ్రహాన్ని తొలగించండి అంటే అటువంటి పనులు మనం చేయకూడదు అన్నాడు. ఆయన అన్నది ఏంటంటే ఇప్పుడు మనం అది మొదలు పెడితే హ్యూమిలియేషన్ కు గురి చేసినట్టు అవుతుంది. ఒక ఏదో ప్రతీకార దాడులు అవి ఎక్కడి నుంచి ఎక్కడికో పోతాయి మళ్ళా. కనుక ఇప్పుడు అది వద్దు, మనం ముందు ప్రజల మౌలిక సమస్యల మీద దృష్టి పెడదాం. నీళ్లు, కరెంటు, పంటలు బాగుండడం, వ్యవసాయం, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇవన్నీ పరిష్కారం అయిపోయిన తర్వాత ప్రజలు కూడా అలాంటి వాటి మీద అసలు మిగతా చేశారు. ఇప్పుడు ఉదాహరణకి బోనాలు రాష్ట్ర పండుగ చేశారు, బతుకమ్మని రాష్ట్ర పండుగగా చేసినారు, ప్రపంచ తెలుగు మహాసభలు చేసి తెలంగాణ భాషా గొప్పతనాన్ని చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేసినారు, బ్రహ్మాండమైన పుస్తకాలు తెలుగు అకాడమీ సాహిత్య అకాడమీని పెట్టినారు, ఇవన్నీ చేసినారు. ఈ మధ్య ఒకసారి కేసీఆర్ గారు నాతో అన్నారు, ఆయన అన్నారు సంపదతో పాటు వల్గారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ తెలంగాణలో వెల్త్ పెరిగింది కానీ వల్గారిటీ వస్తుంది, అది రాకుండా ఉండాలంటే సాంస్కృతిక కోణాన్ని మరింత బలోపేతం చేయాలి. నెక్స్ట్ మనం గెలిస్తే గనక విద్య, సంస్కృతి ఈ రెండింటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అన్నారు. బహుశా గెలిచి ఉంటుంది జరిగేదేమో, అప్పుడు బహుశా ఇంకా అనేకం తెలంగాణ ప్రతీకలన్నీ ఏర్పడి ఉండేవని నేను అనుకుంటున్నాను. ఎస్, అంటే దేశపతి శ్రీనివాస్ గారు మీరు దగ్గరగా ఉన్నారు సన్నిహితులు కేసీఆర్ కి. సో అంటే ఈ పాట గురించి ఎప్పుడు కేసీఆర్ మీతో డిస్కస్ చేయాలి అంటే ముందు 10 ఏళ్లలో ఎందుకు రాలేదనే క్వశ్చన్ ఎట్లుంటుందన్నమా, మేమైనా ప్రకాష్ గారిని పిలిస్తే వెళ్తాం, మమ్మల్ని ఏదన్నా ఇది ఫలానా అంటే ఆ పరిధిలో మేము మాట్లాడతాం. అట్లా మాకు కొన్ని పరిధులు ఉంటాయి. ముఖ్యంగా ఈ పాట గురించి అయితే నాకు ఎప్పుడు ఆయనతో చర్చ జరగలేదు. ఓకే, పాట గురించి ఇప్పుడు ఎందుకంటే ఆయనకు తెలియంది కాదు, ఆయనకు సాహిత్య స్పృహ కూడా ఉన్నవాడు. ఆయన పద్యాన్ని ప్రేమించేవాడు, బ్రహ్మాండమైన పద్యాలు చదువుతారు ఆయన. ఏ కారణం చేత ఆయన అట్లా ఉన్నాడో నాకు తెలియదు. ఇక దాన్ని నేను కదిపే ప్రయత్నం కానీ అది కానీ చేయలేదు. రెండోది అప్పటికి పాడుతున్నారండి, స్కూళ్ళల్లో పాడుతూనే ఉన్నారు, అంతటి పాడుతున్నారు. ఒక అధికార గీతం అనే ముద్ర పడలేదు కానీ అమల్లో ఉంది. నిజానికి ఏంటంటేనండి ఈవెన్ సమైక్య రాష్ట్రంలో కూడా మా తెలుగు తల్లి పాడడం కంపల్సరీ కాదు, ఐచ్ఛికంగా మాత్రమే ఉండేది. ఉదాహరణకు నేను చిన్నప్పుడు నా స్కూల్లో నేను మా తెలుగు తల్లి పాడలేదు, వందే మాత్రమే పాడాం. తర్వాత ఏదో ఆదర్శ పాఠశాలను పెడితే తల్లి భారతి వందనమ్మ అని దాశరథి రాసింది పాడేవాళ్ళం. ఈ ఎప్పుడు కూడా మా తెలుగు తల్లి చాలా లేట్ గా ఎప్పుడో పాడారు మా తెలుగు తల్లి. అప్పుడప్పుడు ముఖ్యంగా ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కొద్దిగా ఎక్కువ పాడినారు. ఆ తర్వాత కూడా అది లేదు, ప్రతి స్కూల్లో పాడే పరిస్థితి ఏం లేదు. దశలో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది అదా ఇదా అనేది, కానీ అందుకని ఆయన బహుశా రాష్ట్ర గీతం కాకుండా జాతీయ గీతం ఉంటే సరిపోతుందని అనుకున్నారేమో, తెలియదు నాకు. కానీ ఎప్పుడు కూడా ఆ విషయం గురించి నాతో ఆయన చర్చ చేయలేదు. ఇవాళ ఏంటంటే మీరు అధికారిక గీతంగా ఒకవైపు గౌరవిస్తూనే చరణాలు తీసేయడం, కాకతీయులు వద్దనడం, తొడగిల్లి పాశం పెట్టినట్టుందండి ఇది.
ఓవైపు అవమానిస్తున్నారు, ఓవైపు ఏమో దాన్ని సన్మానిస్తున్నాం అంటున్నారు. ఇది డ్యూయాలిటీ, ఇది అపరిపక్వత. ఈ అపరిపక్వ వైఖరితో ఆయన వ్యవహారం చేస్తున్నాడు. అసలు మెదడు రాజకీయ మెదడు. కేసీఆర్ను హ్యూమిలియేట్ చేయాలి, ఆయన గుర్తులు తీసేయాలనే తాపత్రయంలో కాకతీయులు గుర్తులు తీసేస్తున్నాడు. తోరణం కేసీఆర్ కట్టినాడా అండి? కాదు కదా. రామప్ప గుడి 1000 స్తంభాల గుడి కేసీఆర్ నిర్మాణం చేశారా? కాకతీయులు కదా. మీరు ఈయన మీద అది చేస్తే ఎట్లా? రాచరిక చిహ్నాలైతే మరి నెహ్రూ తప్పుపట్టండి. నెహ్రూ మొట్టమొదటి మనకు 4 సింహాలు గుర్తు తీసుకున్నారు. ఆ 4 సింహాలు సాంచి స్తూపం నుంచి తీసుకున్నారు. ఒక చేద అనుభవం కూడా వచ్చిందమ్మా. మొన్న అంబేద్కర్ స్టాచ్యూకి ఆయన పోయి నివాళులు అర్పించలేదు. అంబేద్కర్ జయంతి రోజు అంత పెద్ద, అంటే భారతదేశంలోనే ప్రపంచంలోనే అంత ఎత్తు విగ్రహం అంబేద్కర్ కోడ్ ఉంది అంటాడు. రాజీవ్ గాంధీ విగ్రహానికి కోడ్ అక్కడ అడ్డంకి కాదు, కానీ అంబేద్కర్ విగ్రహానికి కోడ్ అడ్డంకి అవుతుందా అండి? నివాళులు అర్పించడానికి ఇబ్బంది ఏంది? పోనీ మమ్మల్ని పోయి నివాళులు అర్పించుకోకుండా తాళం వేసి పెట్టారు. ఆయన చేయలేదు, ఇంకోళ్ళని చేయలేదు. ఈ విషయంపై రెస్పాండ్ అవడానికి మనతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నారు. ఓకే, నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. రాష్ట్ర గీతంపై ఇంత చర్చ జరుగుతుంది.